హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు. నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. నేను ముందు వీడియోలలో షేర్ చేసిన కదా అమ్మ వచ్చిందనేసి. సో అమ్మ ఆ రోజు అయితే చార్మినార్ వెళ్ళింది, అమ్మ వాళ్ళ మరదలతోటి కలిసి. వాళ్ళిద్దరు చార్మినార్ వెళ్ళారు. సో ఆ విశేషాలన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసిన. అండ్ మీరు కనుక నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. అస్సలు లైక్ చేస్తలేరు, లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది అండ్ వ్యూస్ కూడా పెరుగుతాయి మీరు లైక్ చేయడం వల్ల. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. యాక్చువల్లీ నేను కూడా పోయేది ఉండే చార్మినార్కి, అంటే నన్ను కూడా రమ్మన్నది అమ్మ, కానీ నేను పోలేదు. ఎందుకంటే ఈ పిల్లల్ని వేసుకొని చార్మినార్ వామ్మో నో నో నో. ఎందుకంటే ఒక పిల్ల సంకల, ఇంకో పిల్లని అమ్మ పట్టుకున్నా కూడా బ్యాగులు ఇవన్నీ ఉంటాయి కదా. సో అంత ఎండల అండ్ చార్మినార్ అంటే ఫుల్ రష్ పబ్లిక్, అందులోని ఫ్రీ బస్సులు పెట్టి నుంచి ఎండలో చూడ్చిన పని ఉన్నా లేకున్నా పోయేదే. ఫ్రీయే కదా, దా పోదాందా, ఫ్రీయే కదా పోయి ఆ బస్సులలో చూస్తే అయితే ఎక్కడికన్నా బస్సులలో ప్రయాణం చేసే బదులు గమ్మున మూసుకొని ఇంట్లో కూర్చున్నా నయం అన్నట్టుగా అనిపిస్తుంది. సిచ్యువేషన్ అయితే అట్లుంది. వాళ్ళు ఎంత మంచి కాస్ట్ తోటి ఫ్రీ బస్ పెడితే మనం దాన్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నామో, ఎంత మిస్యూజ్ చేయాలనో అంత మిస్యూజ్ చేస్తున్నాము. ఇది వరకు అయితే ఏడికన్నా పోవాలంటే పోండా 200 అవుతాయి, ఎందుకు ఇంట్లోనే తెచ్చి ఇంట్లోనే కూర్చుంటే గమనం అయిపోదా అని అనుకునేటోళ్ళం. ఇప్పుడు ఏదన్నా చిన్న షాప్లో ఆఫర్ ఉంటే చాలు, అది ఆ కొనకున్నా సరే మనం ఉన్న దగ్గర నుంచి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉన్నా సరే 4 బస్సులు ఎక్కుడు దిగుడు అయినా సరే ఫ్రీయే కదా పోయొద్దా, ఇంటికాడ ఏం చేస్తాము, ఏమైనా బస్ కిరాయి అయిందా దా అనుకుంటే ఎగేసుకొని పోవుడే. సో అట్లా అయిపోయిన సిచ్యువేషన్. ప్లీజ్ అవసరం ఉంటేనే బయట కూర్రి, లేదంటే అవసరం లేదు పోకుర్రి. ఎందుకంటే డైలీ అంటే జాబ్లకు వెళ్ళే వాళ్ళకి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళే వాళ్ళకి, ఈ ఊరికే తిరిగే వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళకి ముందు బస్సులో రష్ ఉందనుకోండి, అందులో ఒక ఖాళీగా తిరిగే వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు అనుకుందాము. ఎవరైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు అనుకుందాం, అలా కాదు మిస్ అవుతుంది కదా. వాళ్ళు ఆ ఇంపార్టెంట్ పని అయితే మిస్ అవుతారు కదా ఖాళీగా మనం పోవడం వల్ల. నేను ఎవరైతే ఖాళీగా పోతురో వాళ్ళకి చెప్తున్నా, ప్లీజ్ వీలైనంత మట్టుకు ఇంట్లోనే ఉందా, వీలైతేనే అంటే అవసరం ఉంటేనే బయటకు వెళ్దాం. ఎందుకు మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగడము, అనవసరంగా ఊరికే తిరగడం ఎందుకు. సో మానుకుందాం ఇక్కడ నుంచి అన్న. వాళ్ళు చిరాకు దొబ్బి ఈ ఫ్రీ బస్సులు ఎత్తేసేదాకా ఈ తిరుగుడు మానొద్దు. ఇక మనం అక్కడ దాకా తెచ్చుకుంటే ఎందుకు. ఈ ఫ్రీ బస్ అనే ఈ పథకం ఏదైతే ఉందో దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుందాం ఇక ముందన్న. సో నా ఈ యొక్క వీడియో వల్ల ఒకరిద్దరు మారినా చాలు, అంటే ఖాళీగా అంత దూరం పోవడం ఎందుకని ఒకరిద్దరికి ఆ థాట్ వచ్చినా చాలు. సో అందుకని నేను కూడా పోలేదు అన్నట్టు, ఊరికే తిరగడానికి ఎందుకు అన్నట్టుగా నేను పోలేదు. అండ్ అమ్మ చార్మినార్ ఇంతమంది కూడా వచ్చిందంటే మేము బాగా చిన్నగా ఉన్నాం. నేను మా తమ్ముడు బాగా చిన్నగా ఉన్నప్పుడు, అంటే మా తమ్ముడు ఒక 3 years నేను ఒక 5 years అట్లా ఉన్నప్పుడు పోయి చూసిరంట. నాకైతే గుర్తుకే లేదు మేము చార్మినార్ చూసింది. అంటే నేను పర్సనల్గా పోయి చూసినా కానీ మా అమ్మ వాళ్ళతో పోయి చూసినా అని వాళ్ళు చెప్తేనే గుర్తుంది తప్ప నాకైతే గుర్తులేదు. అప్పుడు చూసిందంట మా అమ్మ. అంటే 5 గంటలు అంటే మా అమ్మ చూసి దాదాపు 18 ఏళ్ళు 19 ఏళ్ళు అవుతుంది మా అమ్మ చార్మినార్ చూసి. మళ్ళీ ఇప్పుడే పోయింది మా అమ్మ చార్మినార్ చూడడానికి. అది కూడా మా అత్త మరి అమ్మ అంటే, లేకపోతే ఓకనే పోతుండే. పోయేద్దాం దాన్ని ఇంకొన్ని తీసుకునేటివి ఉన్నాయి అని అంటే పోయింది. అండ్ అమ్మ అసలు నా కోసం ఏం తెస్తుంది చార్మినార్ నుంచి, అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇది ఈ థింగ్ అయితే అమ్మ నుంచి. వీడియోస్ తీసుకొచ్చింది అమ్మ నా కోసం చార్మినార్ అంతా షాపింగ్ అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. నేను పోయినా కూడా ఇన్ని క్లిప్స్ తీసేదాన్ని కావచ్చు, ఇంత కవర్ చేసేదాన్ని కావచ్చు. ఎవ్రీథింగ్ అంతా కవర్ చేసుకొచ్చింది. నాకు తెలిసి మొత్తం చార్మినార్ ఉన్న చుట్టుపక్కల అంతా మా అమ్మ కవర్ చేసుకొచ్చేసింది. మంచిగా మా అమ్మని నాకు కెమెరామ్యాన్గా పెట్టేసుకోవచ్చు. ఇన్ కేస్ అమ్మ ప్లేస్లో నేను పోయి ఉంటే చార్మినార్, ఎవరైనా మా ఫ్రెండ్స్ తోటి కానీ ఇంకా మా ఎవరితోటన్నా నాకు తెలిసిన వాళ్ళతోటి కానీ ఎవరితోటన్నా నేను చార్మినార్ పోయి ఉంటే, అమ్మ ప్లేస్లో నేనుంటే నేను నా కోసం నాకు ఏం అవసరం లేదంటే తక్కువ మా ఆయన కోసము, లేకపోతే సమీక్ష పిల్లల కోసం, వీళ్ళ కోసం మాత్రమే ఆలోచించి తెస్తుంటుంది నేను. మోస్ట్లీ నేను నా కోసం మాత్రమే ఆలోచించుకునే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది. నాకేం కావాలి, గాజులు కావాలన్నా, కమ్మలు కావాలన్నా, ఏమైనా డ్రెస్సులు కావాలన్నా, ఏమైనా మెటీరియల్ మంచిగా ఉన్నాయా, ఏవి తక్కువకు దొరుకుతున్నాయి, అండ్ ఒక 10 షాపులు చూసి అందులోకి వెళ్ళి ఏదన్నా ఒకటి పిక్ చేసుకొని కొంటుండి. చూసుడు ఎక్కువ, కొనుడు తక్కువ, ఇట్లుంటుంది నా మెంటాలిటీ. ఎక్కువ చూసుడే, అంటే దీనికంటే బెటర్గా ఇంకొంచెం ముందు పోతే ఇంకా బెటర్గా దొరుకుతుంది కావచ్చు, ఇంకా ముందు పోతే ఇంకొంచెం తక్కువ రేటు దొరుకుతుంది కావచ్చు, ఇట్లా ఆలోచిస్తాను అనమాట నేను. అండ్ నా కోసం మాత్రమే ఆలోచిస్తాను నేను. ఇది తీసుకోతే ఇది వాళ్ళకి యూజ్ అవుతుందేమో, ఇది తీసుకోతే వీళ్ళకి యూజ్ అవుతుందేమో అని మాత్రం అస్సలు ఆలోచించా. కానీ అమ్మ
నా కోసమే కాదు, సానిక్ష కోసం, ఇద్దరు పిల్లల కోసం, అందరి కోసం ఆలోచించి ఆ నుంచి నేను పోయేటప్పుడే చెప్పిన, అమ్మ అంత దూరం నుంచి ఏం తీసుకురాక సపరేట్గా పోయి చార్మినార్ చూసి సపరేట్గా ఏమైనా తినేది ఉంటే తీసుకురా, కానీ లేకపోతే తీసుకురాక, ఏం తీసుకురాక, అన్ని దొరుకుతాయి, ఆ నుంచి మోసుడు అవుతాయి నీకు అని చెప్తే సరే అని తలక ఒప్పుకుంటా పోయింది. కానీ సనిక్ష కోసం బ్యాగ్ తీసుకొచ్చింది. సనిక్షకు స్కూల్ బ్యాగ్ ఉండేదని ఇంతకుముందు వీడియోలలో కూడా షేర్ చేసిన. స్కూల్ బ్యాగ్ ఉండలేదు, ఒకటి పాత బ్యాగ్ ఉంటే అదే ఇచ్చి పంపిస్తున్న, తర్వాత ఉంటా అని చెప్పాను కదా. అది చూసి అమ్మ స్కూల్ బ్యాగ్ తీసుకొచ్చింది. అండ్ చెద్దరి బ్లాంకెట్ చిన్న పాపకు మంచిగా ఉంటుంది, మెత్తగా ఉందని ఈ బ్లాంకెట్ కూడా తీసుకొచ్చింది. ఇదైతే సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా ఉందంటే సాఫ్ట్ అండ్ వెల్వెట్ క్లాత్ తోటి సూపర్ ఉంది. ఈ బ్లాంకెట్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ పిల్లలకు టీ షర్ట్స్ మా మార్కెట్లో కూడా దొరుకుతాయి. మా అమ్మేమో ఆడికే ఎత్తుకొచ్చింది. అండ్ ఆడ రేట్ ఎక్కువ. మా అమ్మకైతే బేరాలు అస్సలు చేయరాదు. నేనే అంటే ఇంకా నాకంటే అద్మానం, అసలుకే వేయరాదు. నేనైనా వాడు అడిగిన దాంట్లో సగం అడుగుతాను. మా అమ్మ అయితే సగం కూడా అడగది, ఒక 20-10 రూపాయలు తక్కువ చేసి అడుగుతుంది. వాడు టీ షర్ట్లు 100కు 3 అన్నాడంట, 100కు 2 అన్నాడంట. వాడు 3 అని అడిగి 3 తీసుకొని వచ్చింది. నేనైతే 5 అడుగుతుంటాను, 5 మా వస్తుంది అనుకుంటా తీసుకొస్తుంటుంది. అండ్ ఆడ అందరు ఒకటే రేటు పెట్టి చెప్తారంట, అసలు తక్కువ చేస్తలేరంట. అందరు ఒకటే మాట మీద మాట్లాడుతారంట, అన్ని షాపులు ఇరిగినా. అందుకని సపరేట్గా వాళ్ళతో బేరాలాడు, అసలే బేరాలాడు రాదా ఈమెకు, అందుకనేసి నాతోటి కాలేదు, వాళ్ళకి బేరాలాడు 2-3 జాగాలు అడిగినా అందరు అదే అంటారు. అందుకని సపరేట్గా తీసుకున్న ఎన్నో తానా అని అన్నది. అండ్ ఈ మగ్గం వర్క్ బ్లౌజు మీరు కాస్ట్ చెప్తే షాక్ అవుతారు, జస్ట్ 500 అంట. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ పీసు 500కే ఇంత మంచిది వచ్చింది. అదే మనం వర్క్ వేయించుకుంటే ఎంత అవుతుంది చెప్పురి? మినిమం టు మినిమం వాడు 2000 తక్కువ అస్సలు తీసుకోడు. ఈ వర్క్ వేస్తే కంప్యూటర్ వర్కే నాకు 800 తీసుకున్నాడు, కంప్యూటర్ వర్క్ వేసినందుకే. ఇంకా మగ్గం వర్క్ తీసుకోడు చెప్పండి. జస్ట్ 500 అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది నా దృష్టిలో అయితే, చాలా రీజనబుల్. అండ్ ఈ క్లిప్పులు ఎన్ని తీసుకొచ్చింది అంటే గంత దూరం నుంచి ఎత్తుకొచ్చుడు అవసరమా చెప్పుర్రి. అండ్ ఉస్మానియా బిస్కెట్లు కూడా తీసుకొచ్చింది ఆ నుంచి. ఎవరో మంచిగా ఉంటుంది ఇక్కడ ఉస్మానియా బిస్కెట్లు అని చెప్తే ఆ నుంచి తీసుకొచ్చింది. అండ్ చిన్న పాపకు గాజులు, చీర పిన్నులు అండ్ క్లిప్స్, హెయిర్కి క్లిప్స్ పెట్టుకున్న చిన్న క్లిప్స్ కూడా తీసుకొచ్చింది. ఈ గాజులు అయితే నాకు ఎంత నచ్చినాయో, బంగారు గాజులాగా అనిపిస్తున్నాయి. ఒత్తులు అంటారు తెలుసా, చిన్నపిల్లలకు చేపిస్తారు బంగారువి ఒత్తులు, అవి ఇట్లాగా ఉన్నాయి, ఒకటొకటి వేస్తే అట్లనే కనిపిస్తున్నాయి. అండ్ గాజులు, చార్మినార్ అంటే చాలా ఫేమస్ కదా గాజులు, మట్టి గాజులు, సో అవి కూడా తీసుకొచ్చింది. మా సనికి చూసుకుంటుందా, గాజులు చూసినాక చేయికి తొడిగించుకుంటూనే ఉంటుంది. ఫస్ట్ ఏదన్నా షాప్లకి వెళ్ళి ఇంట్లోకి వస్తే అది పెయి మీద పడాల్సిందే మా సమీక్షకు. అది డ్రెస్ కానీ, గాజులు కానీ, కమ్మలు కానీ, జుట్టు పెట్టుకునేటివి కానీ, ఏదన్నా కానీ అది ఫస్ట్ చేతి మీద పడాల్సిందే, పెయి మీద పడాల్సిందే. అప్పటిదాకా ఆమెకు మనసు నాకు పట్టది. రబ్బర్ బ్యాండ్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, నేను ఏదైనా పిక్లో షేర్ చేస్తా. మా చిన్న పాప అయితే ఆ రబ్బర్ బ్యాండ్ పెడితే ఎంత క్యూట్గా ఉందో, లైక్ జుట్టు వేసి పిల్లకేసి చుట్టూ పూలు పెట్టినట్టుగా ఉంది, అందంగా కనిపిస్తుంది. నేను ఎప్పుడైనా పిక్ పెడతా. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుధార్చన రెడ్డి, నేను అర్చన, బాయ్.